తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025కి సంబంధించిన అంశాలు చూస్తే తెలంగాణ ఆర్థిక వ్యవస్థని అభివృద్ధి పథంలోకి తీసుకురావడం కోసము తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025ని డిసెంబర్ 8-9వ తారీఖు నాడు ప్రత్యేకంగా నిర్వహించడం జరిగింది. మరి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా పారిశ్రామికవేత్తలను అదేవిధంగా వ్యాపారవేత్తలను విభిన్న రంగాలలో పెట్టుబడులు చేసే వారిని ఆహ్వానించి తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా చర్యలు చేపట్టి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను డెవలప్ చేయడం కోసము తెలంగాణ రైజింగ్ 2047 అనే ఒక విజన్ తోటి 2047 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థని $3 ట్రిలియన్ చేర్చాలనే లక్ష్యంతో ప్రత్యేకంగా తెలంగాణకి పెట్టుబడులను ఆకర్షించే విధంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025ని నిర్వహించడం జరిగింది. 2047 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థని $3 ట్రిలియన్ తీసుకెళ్ళాలి అని ప్రత్యేకంగా ఒక విజన్ని ఎంపిక చేసుకోవడం జరిగింది. మరి తెలంగాణ రైజింగ్ 2047 కోసము తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఆర్థిక వ్యవస్థలో తీసుకురావాల్సిన మార్పులు ఏంటివి, వాటి కోసం ఎలాంటి పిల్లర్స్ ని ఎంపిక చేసుకున్నారు, అదే విధంగా ఎలాంటి స్ట్రాటజీ అమలు చేయబోతున్నారు అనే దాని గురించి మనకి తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు. తప్పనిసరిగా తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ నుండి వచ్చే కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ప్రశ్నలు వస్తాయి. ఎకానమీలో అయితే కంపల్సరీగా ప్రశ్నలు అడుగుతారు. ఈ తెలంగాణ రైజింగ్ 2047 వివరాలన్నీ కూడా ఈ తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ ని తెలంగాణ సోషో ఎకనామిక్ అవుట్లుక్ 25-26 కి సంబంధించి అనగా రానున్న ఆర్థిక సర్వేలో వ్యవసాయ రంగంలో, పారిశ్రామిక రంగంలో, సేవా రంగంలో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ 4 చాప్టర్లో తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్కి సంబంధించిన వివరాలు కూడా ప్రత్యేకంగా మెన్షన్ చేస్తారు. కాబట్టి మనం తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ని మనం వివరంగా చూద్దాం ఇక్కడ. మరి ఇందులో భాగంగా మనకి తెలంగాణ ఆర్థిక వ్యవస్థని 2047 నాటికి $3 ట్రిలియన్ అభివృద్ధి చేసి భారతదేశంలో అత్యుత్తమ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే తెలంగాణలో ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన యనుమల రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం 2025లో ఉన్నాము. రానున్న 22 సంవత్సరాలలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థని ఉన్నత స్థాయికి మేము తీసుకెళ్తాము. దానికోసము ప్రత్యేకంగా 3 పిల్లర్స్ని కంపల్సరిగా అనుసరించాల్సిందే. అదేవిధంగా 10 స్ట్రాటజీలు 10 స్ట్రాటజీలు ప్రత్యేకంగా ఎంపిక చేసుకున్నారు. మరి ఈ 3 పిల్లర్స్ ఏంటిది, 10 స్ట్రాటజీస్ ఏంటిది, వాటిలో ఒక్కొక్క అంశం గురించి క్లియర్గా మనం చదువుకోవాలి. 3 పిల్లర్స్ ప్రత్యేకంగా ఏమేమి ఉన్నాయి, 10 స్ట్రాటజీలు ఏంటిది, అందులో ఒక్కొక్క స్ట్రాటజీలో ఉన్న అంశాలు ఏంటివి, వాటిపైనే ప్రశ్నలు వస్తాయి. మరి ఈ 3 పిల్లర్స్ ఏంటేంటివి అంటే ఎకనామిక్ గ్రోత్, ఆర్థిక వృద్ధి ఎలా పెంపొందించేలా చర్యలు చేపట్టాలి, అదేవిధంగా ఇంక్లూజివ్ డెవలప్మెంట్, సమ్మిళిత అభివృద్ధి జరిగేలా చర్యలు చేపట్టాలి, సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిరాభివృద్ధి కూడా జరిగేలా చర్యలు చేపట్టాలి అనే 3 పిల్లర్లను ఎంపిక చేసుకొని ఎకనామిక్ గ్రోత్, ఆర్థిక వృద్ధి, ఇంక్లూజివ్ డెవలప్మెంట్, సమ్మిళిత వృద్ధి, సమగ్ర అభివృద్ధి, సమాన అభివృద్ధి, నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిర అభివృద్ధి, ప్రత్యేకంగా ఈ 3 పిల్లర్లను ఎంపిక చేసుకొని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 2047 నాటికి అనగా 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారాలి అంటే ప్రత్యేకంగా ఈ 3 పిల్లర్ల పైన అనగా 3 స్తంభాలతో పాటు 10 స్ట్రాటజీలు తప్పనిసరిగా అనుసరించాల్సిందని చెప్పి మనకి తెలంగాణ రైజింగ్ 2047 అనే డాక్యుమెంటు ప్రత్యేకంగా తెలియజేస్తుంది. మరి ఆ 10 స్ట్రాటజీల ముందు తెలంగాణ రాష్ట్రంలో ఏమేమి టార్గెట్స్ పెట్టుకున్నారు ఆర్థిక వ్యవస్థ గురించి అనేది చూద్దాము. దాని వెంటనే మనము 1 by 1 స్ట్రాటజీ ఏంటిది, అందులో ఉన్న ఒక్కొక్క అంశం గురించి చూద్దాము. ఓకేనా. నెక్స్ట్, ప్రస్తుతము తెలంగాణ ఆర్థిక వ్యవస్థ $200 బిలియన్ ఉంది. ప్రస్తుతము అంటే 2025లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ $200 బిలియన్ ఉందండి. ఎంత? $200 బిలియన్ ఉంది. ఓకే, రైట్. మరి 2034 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థని $1 ట్రిలియన్ చేర్చాలి. ఏంటిది? $1 ట్రిలియన్ చేర్చాలి. 2047 నాటికి
$3 ట్రిలియన్ చేర్చాలి అని చెప్పి మనము టార్గెట్ పెట్టుకోవడం జరిగింది తెలంగాణ రైజింగ్ 2047లో భాగంగా. ఖచ్చితంగా ప్రశ్నలు వస్తాయి, ఇవి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుతం $200 బిలియన్ అయితే 2034 నాటికి 1 ట్రిలియన్, 2047 నాటికి 3 ట్రిలియన్ అనేది మన టార్గెట్. ఓకేనా, రైట్. అదేవిధంగా ప్రస్తుతము టుడే while Telangana with a 2.5% population of India contributes to around the 5% of the national GDP. భారతదేశం యొక్క జనాభాలో తెలంగాణ జనాభా 2.5% ఉంటే భారతదేశం యొక్క జీడిపికి తెలంగాణ జిఎస్డిపి కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది అంటే 5% ఉంది. ఆ తెలంగాణ జిఎస్డిపి 5% కాంట్రిబ్యూషన్ని కాస్త మనము రెట్టింపు చేయాలి 10%కి, అనగా ట్వైస్ చేయడమే మన టార్గెట్, డబల్ చేయడమే మన టార్గెట్. జీడిపిలో 10% తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపిని పెంచాలి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని $3 ట్రిలియన్ చేర్చడానికి ప్రత్యేకంగా ప్రస్తుతం ఉన్న ఆర్థిక వ్యవస్థలో సమూల మార్పులు రావాలి. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందాలి అంటే, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి అంటే ఏంటిది? జిఎస్డిపి వృద్ధి చెందాలి. గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ డెవలప్ కావాలి. గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ వృద్ధి చెందాలి అంటే జిఎస్డిపిలో ఉన్న ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టార్, టెరిషియరీ సెక్టార్ని డెవలప్ చేయాలి. ప్రైమరీ సెక్టార్లో భాగంగా అగ్రికల్చర్ సెక్టార్ని అభివృద్ధి పథంలోకి తీసుకురావాలి. అదేవిధంగా సెకండరీ సెక్టారు, ప్రైమరీ సెక్టార్లో ఉన్న గనులు తవ్వకాలని కలిపితే పారిశ్రామిక రంగం అవుతుంది కదా. ఆ ఇండస్ట్రియల్ సెక్టార్ కోసము ప్రత్యేకంగా పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయాలి. ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ని తీసుకురావాలి, క్లస్టర్స్ని తీసుకురావాలి, నిమ్జిలను తీసుకురావాలి, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ను ఏర్పాటు చేయాలి, పారిశ్రామిక వాడలను తీసుకురావాలి. ప్రత్యేకంగా మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కోసం కూడా ఇండస్ట్రియల్ పార్క్స్ను ఏర్పాటు చేయాలి. వాటి కోసం ప్రత్యేకంగా ఒక క్లస్టర్స్ అనే ఒక ఏరియా ప్రాంతాలే ఉండాలి. అలా అయితే పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందుతుంది. వీటితో పాటు సపరేట్గా తెలంగాణలో ఐటీ సెక్టార్ని డెవలప్ చేయడం కోసము ఒక కోర్ ఏరియాని కూడా ఎంచుకోవడం జరిగింది. ఆ కోర్ ఏరియాలో సర్వీస్ సెక్టార్కి సంబంధించిన అన్ని రకాల సంస్థలను డెవలప్ చేయడం కోసము ఒక నూతన వ్యూహాన్ని కూడా ఎంపిక చేసుకుంటున్నారు. ఇలా సేవా రంగాన్ని, పారిశ్రామిక రంగాన్ని, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడం కోసము ప్రత్యేకంగా తెలంగాణ రైజింగ్ 2047లో కొన్ని రకాల స్ట్రాటజీలను తీసుకురావడం జరిగింది. అవి ఏంటేంటివి అనేది మనం ఇక్కడ 1 by 1 క్లియర్గా చూద్దాం. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ $3 ట్రిలియన్ చేరాలంటే 10 స్ట్రాటజీలు ఎంపిక చేయబడ్డాయి అని చెప్పి మాట్లాడుకున్నాము. అందులో మొదటి స్ట్రాటజీ ఏంటిది అంటే తెలంగాణ యొక్క ప్రాంతాన్ని 3 జోన్స్ స్టేట్గా డివైడ్ చేయడం జరిగింది. ఆ 3 జోన్స్ స్టేట్ ఎలా అనంటే కోర్ అర్బన్ రీజియన్ ప్రాంతంగా, పెరి అర్బన్ రీజియన్ ప్రాంతంగా, అదేవిధంగా రూరల్ అగ్రి రీజియన్ ప్రాంతంగా 3 ప్రాంతాలుగా డివైడ్ చేశారు. ఓకేనా, కోర్ అర్బన్ రీజియన్, పెరి అర్బన్ రీజియన్, రూరల్ అగ్రి రీజియన్. కోర్ అర్బన్ రీజియన్ ప్రాంతంలో జనరేట్ అయిన ఎకానమీని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీగా, పెరి అర్బన్ రీజియన్ ప్రాంతంలో జనరేట్ అయిన ఎకానమీని పెరి అర్బన్ రీజియన్ ఎకానమీగా, రూరల్ అగ్రి రీజియన్ ప్రాంతంలో జనరేట్ అయిన ఎకానమీని రూరల్ అగ్రి రీజియన్ ఎకానమీగా మనకి ఇక్కడ మాట్లాడుకుంటారు. మరి కోర్ అర్బన్ రీజియను, పెరి అర్బన్ రీజియను, అదేవిధంగా రూరల్ అగ్రి రీజియన్ అంటే ఏంటిది, వాటి గురించి ఇక్కడ మనం సపరేట్గా స్పెషల్గా చూస్తే తెలంగాణ రాష్ట్రాన్ని 3 రీజియన్లుగా, 3 జోన్లుగా ఏర్పాటు చేశారు. మరి ఎలా ఏర్పాటు చేశారంటే కోర్ అర్బన్ రీజియన్ అంటే ఔటర్ రింగ్ రోడ్ పరిధి, ఇలా ఔటర్ రింగ్ రోడ్ 160 కిలోమీటర్ల పరిధి అంతా కూడా కోర్ అర్బన్ రీజియన్ ప్రాంతము అంటారు. మరి 160 కిలోమీటర్ల ఓఆర్ఆర్ లోపల ఉన్న ఈ ప్రాంతం అంతా కూడా కోర్ అర్బన్ రీజియన్ అంటున్నాం కదా. మరి ఈ కోర్ అర్బన్ రీజియన్లో ప్రత్యేకంగా సర్వీస్ సెక్టార్ను మాత్రమే డెవలప్ చేస్తారు, సేవా రంగం పైన మాత్రమే దృష్టి సారిస్తారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మిషన్ లెర్నింగు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, క్వాంటమ్ కంప్యూటింగు, అదేవిధంగా గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ ఏర్పాటు, ఫార్మా కంపెనీల ఏర్పాటు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయడము, అదేవిధంగా ఏరోస్పేస్ని డెవలప్ చేయడము, డిఫెన్స్ని డిజైన్ చేయడము, నాలెడ్జ్ ఎకానమీ, వీటితో పాటు ప్రత్యేకంగా మెట్రోను డెవలప్ చేయడము, ఎల్ఆర్టీ, ఎంఎంటీఎస్ 2.0 లాంటి కార్యక్రమాలను చేపడతారు. ఎక్కువగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ సెక్టార్ను డెవలప్ చేసి సాఫ్ట్వేర్ కంపెనీలు, పెద్దవి అంతర్జాతీయ కంపెనీలు వచ్చే విధంగా
ఆకర్షించే నగరంగా ఏర్పాటు చేస్తారు. దాని వలన సర్వీస్ సెక్టార్ యొక్క ఆదాయము పెరిగేలా చర్యలు చేపట్టడం కోసము ప్రత్యేకంగా తెలంగాణ ప్రాంతంలోని ఔటర్ రింగ్ రోడ్ పరిధి లోపల ఉన్న ప్రాంతాన్ని కోర్ రీజియన్ ప్రాంతంగా ఏంటిదండి కోర్ రీజియన్ ప్రాంతంగా కోర్ అర్బన్ రీజియన్ ప్రాంతంగా మనకి పర్టికులర్గా మెన్షన్ చేయడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేశారు. మరి ఇందులో ఓన్లీ సర్వీస్ సెక్టార్ అంటున్నాము, సేవా రంగం మాత్రమే డెవలప్ చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపికి ప్రస్తుతానికి కూడా సేవా రంగం నుండే అధిక ఆదాయం సమకూరుతుంది. సుమారుగా 50% పైగా ఆదాయము సేవా రంగం నుండే సమకూరడం జరుగుతుంది. అంటే మనకొచ్చే జిఎస్డిపిలో సగభాగానికి అంటే ఎక్కువ సేవా రంగం నుంచే వస్తుంది. కాబట్టి ఆ సేవా రంగాన్ని ప్రత్యేక దృష్టి సారించి కోర్ అర్బన్ రీజియన్ ప్రాంతంలో సర్వీస్ సెక్టార్కి ప్రియారిటీ ఇవ్వడం జరిగింది. ఇది ఒక జోన్ అండి. ఏంటిది కోర్ అర్బన్ రీజియన్ ప్రాంతము ఒక జోన్. నెక్స్ట్ అదేవిధంగా పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ. ఏంటిది పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ. ఇది కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ అని చెప్పి మాట్లాడుకున్నాము. ఇది 160 కిలోమీటర్ల లోపల ప్రాంతం. మనకి ఇటీవల కాలంలో పదే మనం వింటున్నాం చూడండి. ఔటర్ రింగ్ రోడ్ నుంచి 360 కిలోమీటర్ల ప్రాంతం అంతా కూడా రీజనల్ రింగ్ రోడ్ ఏర్పాటు చేస్తున్నాము, RRR రోడ్ ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పి మాట్లాడుకున్నాం కదా. ఇగో ఇదే ఏంటిది RRR రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు 360 కిలోమీటర్ల ప్రాంతం అదంతా కూడా. ఇలా ఈ రీజనల్ రింగ్ రోడ్ పరిధి ఉంది కదా, ఈ ORR ఔటర్ రింగ్ రోడ్డు రీజనల్ రింగ్ రోడ్ మధ్య ప్రాంతం అంతా కూడా పెరి అర్బన్ రీజియన్గా డివైడ్ చేశారు. ఈ పెరి అర్బన్ రీజియన్ ప్రాంతంలో వచ్చే ఎకానమీని పెరి అర్బన్ రీజియన్ ఎకానమీగా ప్రత్యేకంగా మెన్షన్ చేయడం జరిగింది. మరి పెరి అర్బన్ రీజియన్లో ప్రత్యేకంగా దేనిపైన కాన్సన్ట్రేట్ చేయాలి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారు, పారిశ్రామిక రంగంలోని ఉపరంగమైన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ పైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశారు. ఇక్కడ పరిశ్రమలను డెవలప్ చేయడం కోసము ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ క్లస్టర్స్ని ఏర్పాటు చేస్తారు, ఇండస్ట్రియల్ ఏరియాస్ని ఏర్పాటు చేస్తారు, ఇండస్ట్రియల్ నోడ్స్ని తీసుకొస్తారు, పారిశ్రామిక కారిడార్లను ఏర్పాటు చేస్తారు, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ లాంటి వాటి కోసం ప్రయత్నాలు చేస్తారు, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ కోసం ఇక్కడ విశాలమైన ప్రాంతాలను ఏర్పాటు చేస్తారు, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కోసం ప్రత్యేకంగా పారిశ్రామిక పార్కులు, పెద్ద పరిశ్రమల కోసము భారీ పరిశ్రమల కోసము కూడా పారిశ్రామిక పార్కులను ఈ ప్రాంతంలో డెవలప్ చేసి ఇండస్ట్రియల్ సెక్టార్ను డెవలప్ చేయడం కోసము ప్రత్యేకంగా పెరి అర్బన్ రీజియన్ని ఎంచుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే తీసుకొచ్చేదే ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ పార్క్స్. మహబూబ్ నగర్ దగ్గర ఒక ఇండస్ట్రియల్ క్లస్టర్ ఉంటుంది, జహీరాబాద్ దగ్గర ఒక ఇండస్ట్రియల్ క్లస్టర్ ఉంటుంది, నిజామాబాద్ దగ్గర ఒక ఇండస్ట్రియల్ క్లస్టర్ ఉంటుంది, కరీంనగర్ దగ్గర ఒక ఇండస్ట్రియల్ క్లస్టర్ ఉంటుంది, వరంగల్ దగ్గర ఒక ఇండస్ట్రియల్ క్లస్టర్ ఉంటుంది, నల్గొండ ప్రాంతంలో ఒక ఇండస్ట్రియల్ క్లస్టర్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీటితో పాటు రకరకాల పరిశ్రమలన్నీ ఒక దగ్గర ఉండేలా ఇండస్ట్రియల్ ఇంటిగ్రేటెడ్ పార్క్స్ని ఏర్పాటు చేస్తారు, ఇండస్ట్రియల్ ఇంటిగ్రేటెడ్ క్లస్టర్ని తీసుకురావడం జరుగుతుంది. వీళ్ళ మనకి ప్రత్యేకంగా గ్రీన్ ఫీల్డ్ నెట్ జీరో టౌన్షిప్స్ని ఏర్పాటు చేయడం కూడా ప్రత్యేక అంశంగా తీసుకురావడం జరుగుతుంది. అంటే ఈ ప్రాంతంలో అనేక రకాల పరిశ్రమలను ఏర్పాటు చేస్తారు. ఆ పరిశ్రమల దగ్గర పనిచేసే వ్యక్తులకు ఆ పరిశ్రమ ప్రాంతంలోనే ఇళ్లను కట్టించి టౌన్షిప్ ఏరియాలను కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ. పెరి అర్బన్ రీజియన్ ప్రాంతంలో జనరేట్ అయిన ఎకానమీని పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ అంటారు. కోర్ అర్బన్ రీజియన్లో జనరేట్ అయిన ఎకానమీ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ, సర్వీస్ సెక్టార్ ఎకానమీ అవుతుంది. పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ ఇండస్ట్రియల్ ఎకానమీ అవుతుంది. మిగిలిపోయిన అంశం ఇంకోటి ఏందండి, ఇప్పుడు ఇక్కడ ORR నుంచి రీజనల్ రింగ్ రోడ్ పరిధిలో ఏమేమి తీసుకొస్తారన్నాం, మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ ఉంటాయి, భరత్ ఇండస్ట్రియల్ పార్క్స్ ఉంటాయి, ఎలక్ట్రానిక్ వెహికల్ కానీ ఎలక్ట్రానిక్స్ తీసుకొస్తారు, లాజిస్టిక్స్ హబ్స్ తీసుకొస్తారు, క్లస్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ ఉంటాయి, స్కిల్ యూనివర్సిటీ కూడా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వీటితో పాటు తెలంగాణలో ఉన్న ఇంకొక జోన్ ఒకటి మిగిలిపోయింది కదా, దానిని ఏమంటాము రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ. రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ ఫస్ట్ ఈ ప్రాంతం అంతా ఏమన్నామండి కోర్ అర్బన్ రీజియన్ అన్నాం. నెక్స్ట్ ఇదంతా కూడా పెరి అర్బన్ రీజియన్ అన్నాం. ఇక పెరి అర్బన్ రీజియన్ నుండి మొత్తం తెలంగాణ రాష్ట్రం యొక్క ఇతర రాష్ట్రాల సరిహద్దు వరకు ఉన్నదంతా కూడా ఏంటిది అని అంటే రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ.
ఈ ప్రాంతంలో సర్వీస్ సెక్టార్ డెవలప్ చేస్తూ, ఈ ప్రాంతంలో ఇండస్ట్రియల్ సెక్టార్ డెవలప్ చేస్తూ, ఈ మిగిలిన ప్రాంతం అంతా కూడా అగ్రికల్చర్ని డెవలప్ చేయాలి, గ్రామీణ ప్రాంతాన్ని డెవలప్ చేయాలి. అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్, వ్యవసాయము మరి దాని అనుబంధ రంగాలు ఉంటాయి చూడండి, అవన్నీ కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. మనకి ఇక్కడ రూరల్ అగ్రికల్చర్ రీజియన్లో ప్రాంతంలో ఎలా ఉంటుంది, అగ్రికల్చర్ టెక్నాలజీ ఆధారంగా అగ్రికల్చర్ని డెవలప్ చేయడము, డ్రోన్ ఆధారిత వ్యవసాయం, డ్రోన్ ద్వారా పురుగు మందులను పిచికారీ చేసేలా, డ్రోన్ ద్వారా పంటల్లో కలుపు మొక్కలను గుర్తించేలా, అగ్రికల్చర్ని టెక్నాలజీ ఆధారంగా పనిముట్లు కాకుండా మిషన్స్ ద్వారా అగ్రికల్చర్ చేసేలా చర్యలు చేపట్టడము, ఫుడ్ ప్రాసెసింగ్ని ఏర్పాటు చేయడము, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ని తీసుకురావడము, అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్స్లో మనకి డైరీ ప్రోడక్ట్స్, డైరీని డెవలప్ చేయడము, ఫిషరీస్ని డెవలప్ చేయడము, ఫారెస్ట్రీని డెవలప్ చేయడము, ఎకో టూరిజంను డెవలప్ చేయడము, గ్రామాల్లో డిజిటల్ లిటరసీ, అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న వ్యక్తులకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యే విధంగా, గ్రామీణ ప్రాంతంలో ఉన్న వ్యక్తులు వ్యవసాయంతో పాటు ఇతర ఉద్యోగం చేసే విధంగా, వాళ్ళకి ఉద్యోగాలు కల్పించే విధంగా, వాళ్ళకి డిజిటల్ లిటరసీని పెంపొందించేలా చర్యలు చేపట్టి, వాళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళు అయితే ఏదో ఒక జాబ్ వచ్చేలా వాళ్ళకి చర్యలు చేపడుతూ అగ్రికల్చర్ డెవలప్ చేస్తారు, ఉద్యోగాలు వస్తాయి, గ్రామీణ ప్రాంతం డెవలప్ అవుతుంది, అగ్రికల్చర్ డెవలప్ అవుతుంది. దీని వలన వచ్చే ఎకానమీని ఏమంటారు అంటే రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ అంటారు. నీకు ఇక్కడ అగ్రికల్చర్ డెవలప్ అవుతుంది, ఇక్కడ ఇండస్ట్రీస్ డెవలప్ అవుతుంది, ఇక్కడ సర్వీస్ సెక్టార్ డెవలప్ అవుతుంది. ఇలా ఈ 3 సెక్టార్ల ద్వారా, 3 రంగాల ద్వారా ఆర్థిక వ్యవస్థని మనం డెవలప్ చేస్తూ 2034 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ $1 ట్రిలియన్, 2047 నాటికి $3 ట్రిలియన్ చేర్చుకోవడంలో కీలక పాత్ర వహించడమే ఇక్కడ ప్రధాన ఉద్దేశము. గ్రామాల్లో ఉద్యోగాలు అంటే ఏంటంటే ఏదైనా కంపెనీకి వచ్చి ఉద్యోగం చేయడం కాదు. గ్రామాల్లో చిన్న తరహా పరిశ్రమలు ఉంటాయి, కుటీర పరిశ్రమలు ఉంటాయి. ఆ కుటీర పరిశ్రమలు చేసేవారికి మెరుగైన పనిముట్లను పంపిణీ చేయాలి. ఆ మెరుగైన పనిముట్లతో ఎక్కువ వస్తువులు ఉత్పత్తి చేస్తారు, ఎక్కువ ఆదాయం వస్తుంది, వాళ్ళకి పని జరుగుతుంది, అక్కడ పని దొరుకుతుంది. చిన్న తరహా పరిశ్రమలు ఉంటాయి, ఆ చిన్న తరహా పరిశ్రమలు డెవలప్ చేయడము అంటే పని వస్తుంది, ఉద్యోగం అన్నట్టే కదా, వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. ఎట్ ఏ టైం అగ్రికల్చర్ చేసుకుంటారు, 2 డెవలప్ అవుతాయి. ఇలా చర్యలు చేపట్టడమే. తెలంగాణ ప్రాంత భౌగోళిక ప్రాంతాన్ని 3 జోన్స్గా డివైడ్ చేసి మనకి ప్రత్యేకంగా అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, సర్వీస్ సెక్టార్ డెవలప్మెంట్ కోసం ప్రత్యేక ఎకానమీ జనరేట్ చేయడం కోసము మనకి ఆర్థిక వ్యవస్థలో కొన్ని రకాల మార్పులు తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 10 స్ట్రాటజీలలో సెకండ్ స్ట్రాటజీ ఇంకొక అంశం ఏంటిదో ఇక్కడ క్లియర్గా చూస్తే మనము ప్రత్యేకంగా గేమ్ చేంజర్ ప్రాజెక్ట్స్ అండి. ఏంటిది? గేమ్ చేంజర్ ప్రాజెక్ట్స్. మరి గేమ్ చేంజర్ ప్రాజెక్ట్స్లో భాగంగా ఏమేమి తీసుకొస్తున్నారు, మరి గేమ్ చేంజర్ అంటే ఏంటిది? ఎగ్జాంపుల్కి మాట్లాడుకుంటే ఇప్పుడు మన యొక్క ఆర్థిక వ్యవస్థ, ప్రస్తుతం ఉన్న ఆర్థిక వ్యవస్థను ఒక్కసారిగా అభివృద్ధి పథంలోకి మార్చాలి, అభివృద్ధి చెందించాలి అంటే ఉన్న ఆర్థిక వ్యవస్థ స్వరూపాన్ని మార్చాలి. ఆర్థిక వ్యవస్థలో ఉన్న వ్యవసాయము, పారిశ్రామిక రంగం, సేవా రంగాలలో ప్రస్తుతం ఉన్న ఆర్థిక వ్యవస్థ సమూలాన్ని ఒకసారిగా మారుస్తూ అభివృద్ధి పథంలోకి తీసుకురావాలి. అలా గేమ్ చేంజర్ చేసే ప్రాజెక్టులు, ఏ ప్రాజెక్టుల వలన ఆర్థిక వ్యవస్థ డెవలప్ అవుతుందో అలాంటి ప్రాజెక్టులను గేమ్ చేంజర్ ప్రాజెక్ట్స్ని తీసుకొస్తున్నాము అని చెప్పి పేర్కొన్నారు. దానిలో భాగంగా ఏంటిది అంటే భారత్ ఫ్యూచర్ సిటీ, ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లాంటి పట్టణాన్ని ఏర్పాటు చేస్తున్నాము, దానినే భారత్ ఫ్యూచర్ సిటీ అని పేర్కొనడం జరుగుతుంది అని చెప్పి ప్రకటించడం జరిగింది. మరి ఇది ఎలా అనంటే 30,000 ఎకరాలలో అత్యాధునిక స్మార్ట్ సిటీని ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, హెల్త్ సిటీని, లైఫ్ సైన్సెస్ని, ఎడ్యుకేషన్ హబ్స్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రపంచ స్థాయితో పోటీ పడేలా గ్రీన్ ఫీల్డ్ టౌన్ను ఏర్పాటు చేస్తున్నాము ఈ భారత్ సిటీని ప్రత్యేకంగా. ఓకే, సుస్థిరమైన నెట్ జీరో అభివృద్ధి మోడల్గా దీన్ని తీర్చిదిద్దుతాము అని చెప్పి పేర్కొన్నారు. నెక్స్ట్ అదేవిధంగా గేమ్ చేంజర్ ప్రాజెక్ట్స్లో భాగంగా రివర్ మూసీ రెజువనేషన్, ఏంటిదండి? రివర్ మూసీ రెజువనేషన్ ఉంది. మరి రివర్ మూసీ రెజువనేషన్లో భాగంగా మూసీ నదిని పూర్తిగా శుభ్రపరచడము. మూసీ నది, ఒకప్పుడు మూసీ నది అనేది మంచిగా పుష్కలంగా వాటర్ వెళ్ళిపోతూ ఉండేవి. అలాంటి మూసీ నది ఇప్పుడు ఒక మురికి కాలువలాగా తయారైంది. హైదరాబాద్లో ఉన్న డ్రైనేజీ మొత్తం కూడా మూసీ నదికే కనెక్షన్ పెట్టారు. అది మూసీ నది పేరుకు మూసీ నది, కానీ అది మూసీ నదే కాదు.
అలాంటి మూసీ నది పైన కట్టడాలు ఉన్నాయి. నది యొక్క ఆయకట్టు ప్రాంతాన్ని మెల్లమెల్లగా తగ్గించుకుంటూ వస్తున్నారు. అలా మూసీ నది పైన ఉన్న అక్రమ కట్టడాలను తొలగించి మూసీ నదిని ప్రక్షాళన చేస్తాము. ఆ మూసీ నది పైన వాకింగ్కి ప్రజలు నడిచే విధంగా చర్యలు చేపడతాము. వాళ్ళకు అదేవిధంగా అక్కడ కొన్ని రకాల పార్కులు కూడా ఏర్పాటు చేస్తాము. ఏ విధంగా రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్లో భాగంగా అక్కడ పార్కులు, అదేవిధంగా ట్రాకులు, నీటి నాణ్యతను మెరుగుపరుస్తాము. హైదరాబాద్లో ఒకప్పుడు మూసీ నది అనేది అందాల నగరంగా ఉండేది. అలాంటి పురాతన నగరాన్ని మేము తిరిగి తీసుకొస్తాము అని చెప్పి ఒక భారీ ప్రాజెక్ట్ను కూడా ఏర్పాటు చేయబోతున్నాము. అదే రివర్ మూసీ రెజువనేషన్. నెక్స్ట్ అదేవిధంగా డ్రై పోర్టు. ఏంటిదండి? డ్రై పోర్టు. మరి డ్రై పోర్ట్ అంటే ఏంటిది అని అంటే, ఇప్పుడు మనం మామూలుగా పోర్ట్ అంటే ఎక్కడ మాట్లాడతాము? విశాఖ పోర్టు, ముంబై పోర్టు, బెంగాల్ పోర్ట్ అంటాం కదా. అవన్నీ కూడా జల ప్రాంతం నుంచి ఓడరేవుల ద్వారా ఎగుమతులు దిగుమతులు చేసే పోర్టులు అవన్నీ కూడా. అలా కాకుండా భూభాగం పైన కూడా ఎగుమతులు దిగుమతులు చేసే విధంగా ఒక ప్రాంతాన్ని సెలెక్ట్ చేస్తే దాన్ని డ్రై పోర్ట్ అంటారు. భూభాగం పైనే ఒకటి ప్రాంతం నుంచి ఎగుమతులు దిగుమతులు చేసే విధంగా ఒక పోర్టు ఏర్పాటు చేస్తే దాన్ని డ్రై పోర్ట్ అంటారు. అలా ఉండే డ్రై పోర్ట్ అనేది మనకి ఇక్కడ తెలంగాణలో భూభాగంలో ఒక అంతర్జాతీయ పోర్టును ఏర్పాటు చేస్తాము. ఇక్కడ నుండే కస్టమ్స్, ఎగుమతులు దిగుమతులు, కార్గో, లాజిస్టిక్స్ సదుపాయాలు, రవాణాకి సంబంధించిన అన్ని రకాలు కూడా ఒకే ప్రాంతం నుంచి అయ్యే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది. హైదరాబాద్ను ప్రపంచ వాణిజ్యంతో అనుసంధానం చేయడము, డైరెక్ట్ హైదరాబాద్ నుండే విదేశాలకి ఎగుమతులు వెళ్ళాలి, దిగుమతులు వచ్చే విధంగా చర్యలు చేపడతాము. దీని వలన తెలంగాణ ఆర్థిక వ్యవస్థ డెవలప్ అవుతుందని ప్రత్యేకంగా పేర్కొన్నారు. నెక్స్ట్ అదేవిధంగా 12 లేన్ ఎక్స్ప్రెస్ వే. తెలంగాణలో ఏర్పాటు చేసే డ్రై పోర్టు నుండి డైరెక్ట్గా కృష్ణపట్నం సముద్ర తీర పోర్టుకు, అనగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసే డ్రై పోర్టు నుండి ఎగుమతులు డైరెక్ట్గా విదేశాలకు వెళ్ళేటప్పుడు మార్గ మధ్యలో కృష్ణపట్నం సముద్ర తీర పోర్టు వరకు ఉండేలా 12 లేన్ హైవేని కూడా ఏర్పాటు చేస్తాము. దీని వలన ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్, ఎగుమతులు దిగుమతులు వేగవంతం కూడా అవ్వడం జరుగుతుందని చెప్పి కూడా పేర్కొన్నారు. అదేవిధంగా పరిశ్రమలకు అద్భుతమైన రవాణా వసతి. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న పరిశ్రమలకి, రాబోయే రోజుల్లో ఏర్పాటు చేయబోయే పరిశ్రమలకు ఎలాంటి రవాణా అడ్డంకులు లేకుండా ప్రత్యేకమైన రవాణా సదుపాయాలను కల్పిస్తాము. దాని వలన పరిశ్రమల్లో ఉత్పత్తి అధికంగా జరిగేలా చర్యలు చేపట్టి ఆ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసే విధంగా చర్యలు చేపడతాము. నెక్స్ట్ వీటితో పాటు నెక్స్ట్ బుల్లెట్ ట్రైన్ కారిడార్స్ కనెక్టింగ్ హైదరాబాద్ విత్ బెంగళూరు, అదేవిధంగా చెన్నై. తెలంగాణ నుండి ప్రత్యేకంగా బుల్లెట్ ట్రైన్ కారిడార్స్ని ఏర్పాటు చేస్తాము రానున్న రోజుల్లో. దీని వలన రవాణా వేగవంతం అవుతుంది. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి ప్రత్యేక లక్ష్యంగా ఉన్నాం కాబట్టి హైదరాబాద్ నుండి బెంగళూరుకి మేము బుల్లెట్ ట్రైన్ కారిడార్ని ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా హైదరాబాద్ నుండి చెన్నై, అమరావతి మార్గంగా కూడా బుల్లెట్ ట్రైన్ కారిడార్ని ఏర్పాటు చేస్తాం. బుల్లెట్ ట్రైన్ కారిడార్ అంటే రైల్వే ట్రాక్ కాదండి. రైల్వే ట్రాక్ వెంబడ కూడా ఇండస్ట్రియల్ పార్క్స్ని ఏర్పాటు చేసి ఆ ఇండస్ట్రియల్ పార్క్స్లో పారిశ్రామిక రంగాన్ని డెవలప్ చేస్తారు. ఎలా అంటే ఇది బుల్లెట్ ట్రైన్ వెళ్ళే మార్గము. ఏంటిది? బుల్లెట్ ట్రైన్ వెళ్ళే మార్గం. ఇదంతా కూడా రైల్వే ట్రాక్. ఈ రైల్వే ట్రాక్ వెంబడ కూడా ఏదైనా రైల్వే స్టేషన్ ఉంటే ఇక్కడ ఆపి, ఈ ప్రాంతంలో ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఉంటే ఇక్కడ ఇండస్ట్రియల్ని డెవలప్ చేస్తే ఇక్కడికి వెళ్ళి సరుకులను తీసుకుపోవడము, లేకుంటే సరుకులను దింపడము, రవాణా సులభంగా అయ్యే విధంగా చర్యలు చేపడతారు. అంటే పారిశ్రామిక రంగాన్ని ఊతమిచ్చేందుకు, పారిశ్రామిక రంగాన్ని డెవలప్ చేసేందుకు బుల్లెట్ ట్రైన్ కారిడార్స్ని ప్రత్యేకంగా తీసుకొస్తాము రానున్న రోజుల్లో అని చెప్పి కూడా పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న రవాణా వ్యవస్థని, ప్రస్తుతం ఉన్న ఎగుమతులు దిగుమతుల యొక్క పరంపర వ్యవస్థని మేము ఒకసారిగా మారుస్తాము. గేమ్ చేంజర్ లాగా మార్చి తెలంగాణ ఆర్థిక వ్యవస్థని అభివృద్ధి పథంలోకి తీసుకురావడమే ఈ గేమ్ చేంజర్ ప్రాజెక్ట్స్ అండి. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ రీజనల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్స్, రీజనల్ రింగ్ రైల్వే, ఈ వీటి గురించి ఒకసారి ఇక్కడ క్లియర్గా చూస్తే రీజనల్ రింగ్ రోడ్డు, RRR రోడ్డు,
360 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్ ఇంతసేపు మనం మాట్లాడుకున్నాం. నగరానికి బయట భారీ అభివృద్ధి చేయాలి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని డెవలప్ చేయాలి, ఇండస్ట్రియల్ సెక్టార్ని డెవలప్ చేయాలి. అదేవిధంగా ఇండస్ట్రియల్ పార్క్స్, ఇండస్ట్రియల్ ఏరియాస్, ఇండస్ట్రియల్ క్లస్టర్స్, మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ను, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అన్నింటినీ కూడా రీజనల్ రింగ్ రోడ్ పరిధిలో ఏర్పాటు చేసి డెవలప్ చేస్తామని చెప్పి పేర్కొన్నారు. అదేవిధంగా రేడియల్ రోడ్స్ అండి. ఏంటిది? రేడియల్ రోడ్స్. మరి రేడియల్ రోడ్స్ అంటే ఏంటిది అని అంటే ఔటర్ రింగ్ రోడ్ నుంచి డైరెక్ట్గా రీజనల్ రింగ్ రోడ్ వరకు సూటిగా ఒక రోడ్డు వెళ్ళేలా చర్యలు చేపడతారు. ఏంటిదండి? ఔటర్ రింగ్ రోడ్ నుండి రీజనల్ రింగ్ రోడ్ వరకు సూటిగా వెళ్ళేలా ఒక రోడ్డు ఉంటుంది. ఇలాంటి ట్రాఫిక్ లేకుండా, ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్కి వెళ్ళి పారిశ్రామిక రంగ వస్తువులకు, పారిశ్రామిక రంగ ఏరియాలకు వెళ్ళి అక్కడ పారిశ్రామికవేత్తలు అక్కడ పెట్టుబడులు పెట్టేలా, ఉత్పత్తులు ప్రారంభించేలా, తిరిగి వెళ్ళేటప్పుడు ఎలాంటి ట్రాఫిక్ లేకుండా ఉండేలా చర్యలు చేపడతారు. అదేవిధంగా ఈ రేడియల్ రోడ్స్ వెంబడ ప్రత్యేకంగా కొత్త టౌన్షిప్లను ఏర్పాటు చేస్తారు. టౌన్షిప్ అంటే ఏంటిది అంటే ఏదైనా పరిశ్రమ పెద్దది ఉన్నప్పుడు ఆ పరిశ్రమలో పనిచేసే వ్యక్తులందరూ కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండి ఆ ప్రాంతాన్ని ఒక టౌన్షిప్ ఏరియాగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్కి మాట్లాడుకుంటే హైదరాబాద్లో BHEL ఉంటుంది. ఎక్కడ? పటాన్ చెరువు దాటిన తర్వాత. ఆ భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ ఒక టౌన్షిప్ ఏరియా ఉంటుంది అక్కడనే. అందులో పనిచేసే ఎంప్లాయీలందరూ కూడా ఆ చుట్టుపక్కల ఉన్న క్వార్టర్స్లోనే ఉంటారు. అలా ఒక టౌన్షిప్ ఏరియాను కూడా డెవలప్ చేయడము, ఇలా కొత్త కొత్త టౌన్షిప్లను కూడా మేము తీసుకొస్తాము. అంటే టౌన్షిప్ వస్తుంది అని అంటే నీకు అక్కడ పెద్ద పెద్ద పరిశ్రమలు ఏర్పాటు చేయబోతున్నాము అని చెప్పి అర్థము. అలా మనం తీసుకోవాలి. నెక్స్ట్ రీజనల్ రింగ్ రోడ్ రైల్వే. ఏంటండి? రీజనల్ రింగ్ రోడ్ రైల్వే. మరి రీజనల్ రింగ్ రోడ్ రైల్వే అంటే హైదరాబాద్ చుట్టూ ఒక భారీ రైల్వే వలయము. ఇప్పుడు ఇదేంటి? ఔటర్ రింగ్ రోడ్. ఇది రీజనల్ రింగ్ రోడ్ రైల్వే. ఇలా రీజనల్ రింగ్ రోడ్ పరిధి చుట్టూ ఒక రైల్వే వ్యవస్థను తీసుకొస్తే హైదరాబాద్ చుట్టూ ఒక భారీ రైల్వే వ్యవస్థ ఉంటుందా? ఉండదా? ఉంటుంది. అదేవిధంగా ఈ రైల్వే వ్యవస్థ చుట్టూ ఇలా ఉంటే కార్గో రవాణా, ప్రయాణికుల రవాణా వేగవంతం అవుతుంది. ఇలాంటి చర్యలు చేపడతాము. నెక్స్ట్ ఇంకోటి గ్రీన్ పవర్ ఫర్ అగ్రికల్చర్ ఫార్మ్స్. వ్యవసాయం కోసము ప్రత్యేకంగా గ్రీన్ ఎనర్జీని తీసుకొస్తాము. గ్రీన్ ఎనర్జీ అంటే ఏంటిది అంటే అగ్రికల్చర్ సెక్టార్లో ప్రస్తుతం మనకి వ్యవసాయంలో నీటిపారుదల సౌకర్యాల కోసము విద్యుత్ అవసరమా కాదా? ఖచ్చితంగా మోటార్ ఆన్ చేస్తేనే వాటర్ వస్తాయి. అలా వచ్చే మోటార్ ఆన్ చేసే విద్యుత్ ఎక్కడి నుంచి వస్తుంది? మనకి సబ్ స్టేషన్స్ నుంచి వస్తుంది. ఎలక్ట్రికల్ పోల్స్ ఏర్పాటు చేసుకుంటాము, కరెంటు వైర్స్ ఉంటాయి, వాటిని మన యొక్క మోటార్కి కనెక్షన్ పెడతాము. అలాంటి వ్యవస్థ లేకుండా ప్రతి అగ్రికల్చర్ ఏరియాలో సోలార్ ప్యానల్స్ని ఏర్పాటు చేయాలి. రెన్యూవబుల్ ఎనర్జీని, ఏంటిది? రెన్యూవబుల్ పవర్ సిస్టాన్ని తీసుకొస్తాము. పునరుత్పాదక ఇంధనాన్ని ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా సోలార్ ప్యానల్స్ని కూడా ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ క్షేత్రాలు ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టి వ్యవసాయ రంగ అభివృద్ధి కోసము ప్రత్యేకంగా మేము గ్రీన్ ఎనర్జీ అనే ఒక ప్రాజెక్ట్ను కూడా తీసుకొస్తామని చెప్పి పేర్కొన్నారు. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్. ఏంటిది? ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్. ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ ఎక్కడ ఏర్పాటు చేస్తారు అని అంటే ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ మరియు రీజనల్ రింగ్ రోడ్ పరిధిలో ప్రత్యేకంగా సరిగ్గా మనకి ఇండస్ట్రియల్ టౌన్షిప్స్ని ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతాలు మొత్తం రహదారులుగా ఉంటే ఈ రెండు రోడ్లను అనగా ఔటర్ రింగ్ రోడ్ని మరియు రీజనల్ రింగ్ రోడ్ని అనుసంధానం చేసే రోడ్స్ ఏవైతే ఉంటాయో ఈ రహదారుల వెంపడ పార్కులు, ఇండస్ట్రియల్ పార్క్స్ ఉంటాయి, స్కూల్స్ ఏర్పాటు చేస్తారు, హెల్త్ సిటీస్ని కట్టిస్తారు. ఇలా ఈ ఏరియాల వెంబడ మొత్తం కూడా ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అనగా సమగ్రంగా టౌన్షిప్స్ని పరిశ్రమలు ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలో జనావాసాలు ఉండేలా, ఆ జనావాసాలకు రహదారుల కనెక్టివిటీ, అక్కడనే స్కూల్స్, అక్కడనే హెల్త్ సిటీస్ ఉండేలా ఈ రెండు ప్రాంతాలలో అన్ని రకాల టౌన్షిప్స్ని తీసుకొస్తారు. ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి పారిశ్రామిక కేంద్రానికి వచ్చి పని చేసుకొని పోవాల్సిన అవసరం లేదు. ఆ పరిశ్రమ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉండేలా నీకు ఒక హెల్త్ సిటీ ఉంటుంది, అక్కడనే హాస్పిటల్స్ ఉంటాయి, అక్కడనే నీకు అన్ని రకాల సదుపాయాలు కల్పించేలా చర్యలు చేపడతారు. అక్కడనే స్కూల్స్ కూడా ఏర్పాటు చేసి ప్రతి ప్రాంతంలో ఒక ఇండస్ట్రియల్ టౌన్షిప్ని ఏర్పాటు చేస్తారు. ప్రతి రహదారి వెంబడ కూడా పరిశ్రమలు ఏర్పాటు చేసి దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ టౌన్షిప్ అయ్యేలా చర్యలు చేపడతారు. నెక్స్ట్ గ్రీన్ ఎనర్జీ హబ్స్. ఏంటిదండి? గ్రీన్ ఎనర్జీ హబ్స్ రెన్యూవబుల్ ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్,
అదేవిధంగా సోలార్, విండో, హైడ్రోజన్ ఆధారిత పరిశ్రమలు. ఏంటిదండి ఇక్కడ ఏముంది? గ్రీన్ ఎనర్జీ హబ్స్, రెన్యూవబుల్ ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ అనగా పునరుత్పాదక ఇంధనాన్ని తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తారు, అనగా వీటి తయారీ పైన శ్రద్ధ వహిస్తారు. సోలార్, విండో, హైడ్రోజన్ ఆధారిత పరిశ్రమలు తెలంగాణలో నెలకొల్పి సోలార్ ప్యానెల్స్ని తయారు చేస్తారు. విండ్ ప్యానెల్స్ ఇట్లా మనకి తిరుగుతాయి చూడండి, తిరుపతికి వెళ్ళేటప్పుడు పెద్ద పెద్ద ఇట్లా ఫ్యాన్ల లాగా ఉంటాయి చూడండి, ఆ విండ్ పవర్ ఇలా తిరిగేది ఉంటుంది చూడండి, అలాంటి విండ్ ఇట్లా మన తిరిగే చక్రాలను తయారు చేయడము. హైడ్రోజన్ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసేలా చర్యలు చేపడతామని చెప్పి తెలియజేశారు. ఇవన్నీ తీసుకొస్తే ఇవన్నీ కూడా గేమ్ చేంజర్ ప్రాజెక్టులు అవుతాయి. తెలంగాణలో ఉన్న ఆర్థిక వ్యవస్థని సమూలంగా ఒక్కసారిగా అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలంటే ఇలాంటి గేమ్ చేంజర్ ప్రాజెక్టులు తప్పనిసరిగా మనకి కావాల్సిందే అని చెప్పి వీటన్నిటిని కలిపి ఒక స్ట్రాటజీగా ఎంపిక చేశారు. వాటినే గేమ్స్ చేంజర్ ప్రాజెక్ట్స్ అంటారు. నెక్స్ట్ అదేవిధంగా మాస్ ఇందులోనే గేమ్ చేంజర్ ప్రాజెక్ట్స్లో భాగంగానే మాస్ అడాప్టేషన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఉంటాయి. ఈ తెలంగాణ రాష్ట్రంలో రానున్న రోజుల్లో మనకి ఇప్పుడు ఎట్లయితే మనము ఊళ్ళకి వెళ్ళాలంటే, గ్రామాలకు వెళ్ళాలంటే, టౌన్ నుంచి వెళ్ళేటప్పుడు పెట్రోల్ కొట్టుకోవడానికి పెట్రోల్ బంక్స్కి మనం వెళ్తాము. రానున్న రోజుల్లో ఎలక్ట్రానిక్ వెహికల్సే ఉంటాయి. ఆ ఎలక్ట్రానిక్ వెహికల్స్కి సంబంధించిన స్టేషన్స్, పెట్రోల్ బంక్లను స్టేషన్స్ అంటారు. మనం పెట్రోల్ కొట్టించుకునే బదులు ఎలక్ట్రానిక్ స్టేషన్స్కి వెళ్ళి విద్యుత్ ఛార్జ్ చేసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. అలా ఎలక్ట్రానిక్ వెహికల్ ఛార్జింగ్ నెట్వర్క్ని కూడా డెవలప్ చేస్తారు. ఎలక్ట్రానిక్ వెహికల్ బస్సులు ఉంటాయి, కార్లు ఉంటాయి, 2 చక్రాల వాహనాలను కూడా డెవలప్ చేస్తారు. తెలంగాణ రాష్ట్రంలో పొల్యూషన్ని తగ్గించడం కోసము, కాలుష్యాన్ని తగ్గించడం కోసము ప్రత్యేకంగా మేము ఏం చేస్తున్నామంటే మాస్ అడాప్టేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ వెహికల్ కోసము పాలసీని తీసుకొచ్చి ఈ పాలసీని తప్పనిసరిగా మేము ఇంప్లిమెంట్ చేస్తాము. ఇంప్లిమెంట్ చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2 చక్రాల వాహనాలు, 3 చక్రాల వాహనాలు, 4 చక్రాల వాహనాలు అన్నీ కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ అయ్యేలా చర్యలు చేపడతామని చెప్పి కూడా పేర్కొనడం జరిగింది. ఇవన్నీ కలిపి గేమ్ చేంజర్ ప్రాజెక్ట్స్లో భాగంగా మనకు ఉంటాయి. నెక్స్ట్ ఎక్సలెన్స్ ఇన్ గవర్నెన్స్ గ్యారంటీ డెలివరీ. ప్రత్యేకంగా తెలంగాణలో ప్రస్తుతము సాంకేతికతను అడాప్ట్ చేసుకోవడము, సాంకేతికతను అన్ని రంగాలకు మేము వర్తింపజేస్తాము. అదేవిధంగా గవర్నెన్స్, పరిపాలన, గ్యారెంటింగ్ డెలివరీ, పరిపాలనలో కూడా అన్ని రకాల టెక్నాలజీలు వచ్చే విధంగా ప్రభుత్వ సేవలన్నీ కూడా ఎలా ఉంటాయి? ఇప్పుడు మాన్యువల్గా ప్రజల ద్వారానే ఉంటున్నాయి. ఈ ప్రజల ద్వారా చేసే ప్రభుత్వ సేవల్లో కూడా టెక్నాలజీ వచ్చే విధంగా చర్యలు చేపడతాము అంటున్నారు. అందులో ఫస్ట్ది ఏంటిది అని అంటే మనకి అడాప్టేషన్ ఆఫ్ టెక్నాలజీ. ఏంటండి? అడాప్టేషన్ ఆఫ్ టెక్నాలజీ. గవర్నమెంట్స్ ఆర్ స్లో ఇన్ కాంట్రాక్ట్స్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ అండ్ చేంజెస్ ఆర్ ఫాస్టర్ దెన్ దే హ్యావ్ ఈవర్ బీన్ ఇన్ హ్యూమన్ హిస్టరీ అన్నాడు. ఏంటిది అర్థం అంటే ప్రభుత్వ సేవలన్నీ కూడా ప్రస్తుతము నెమ్మదిగా పనిచేస్తున్నాయి మామూలుగా. కానీ నేటి ప్రపంచంలోని వివిధ దేశాల యొక్క సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా, టెక్నాలజీ ఆధారంగా ఆయా దేశాల యొక్క గవర్నెన్స్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. మన దగ్గర టెక్నాలజీ అనేది చాలా మోస్తాదులో తక్కువగా ఉండడం వల్ల ప్రభుత్వ సేవలు నిమ్మలంగా జరుగుతున్నాయి. మరి వీటి కోసం ప్రత్యేకంగా మనం ఎలాంటి చర్యలు చేపట్టాలి, దేనిలో టెక్నాలజీ అవసరము అనే దాని గురించి ఇక్కడ మనకి ప్రత్యేకంగా మెన్షన్ చేశారు. ఏంటిది అంటే మనకి విద్యలో టెక్నాలజీ ఎక్కువగా ప్రాధాన్యం కలిగి ఉన్నది. భవిష్యత్తులో అనగా ప్రభుత్వ సేవలు చేసేవారైనా, ప్రైవేట్ ఎంప్లాయీస్ అయినా, ఐటీ సెక్టార్ అయినా, ఇండస్ట్రియల్ సెక్టార్ అయినా, పౌరులకు పరిపాలన అందించే ప్రజాప్రతినిధుల వెనుక ఉండే ప్రభుత్వ ఉద్యోగులైనా వాళ్ళందరూ కూడా చదువుకున్న వ్యక్తులయ్యే ఉంటారు. ఆ చదువుకున్న వ్యక్తులకు స్కిల్ ట్రైనింగ్ సెంటర్స్ని ఏర్పాటు చేయి, వాళ్ళకి నైపుణ్యాభివృద్ధిని పెంపొందించు. ఒకరోజు ఒక వ్యక్తి కూర్చొని మాన్యువల్గా 100 అప్లికేషన్స్ కొట్టే ప్రొసీజర్ అనేది ఇంకా ఆధునాతన పరిజ్ఞానంతో, సాంకేతిక పరిజ్ఞానంతో ఇన్నోవేటివ్గా ఆలోచించి 1 గంటలోనే 100 అప్లికేషన్స్ అయిపోయేలా చర్యలు చేపట్టాలి. టెక్నాలజీని డెవలప్ చేయాలి. ఇలా టెక్నాలజీని డెవలప్ చేయాలంటే ఈ ప్రభుత్వ ఉద్యోగి చదువుకునే సమయంలోనే, విద్యలోనే, ఎడ్యుకేషన్లోనే ప్రత్యేకంగా అతనికి స్కిల్ అందించు. అవసరమైన స్కిల్ అందించే విధంగా చర్యలు చేపట్టు. స్కిల్ నాలెడ్జ్ సెంటర్స్ని ఏర్పాటు చేయి, స్కిల్ ట్రైనింగ్ సెంటర్స్ని ఏర్పాటు చేయి. అదేవిధంగా
స్కూల్స్లో వాళ్ళకి నైపుణ్యం కలిగే విధంగా అనేక రకాల ప్రోగ్రామ్స్ను ఏర్పాటు చేయాలి. నెక్స్ట్, వ్యాపారాలకు టెక్ ఫ్రెండ్లీ పాలసీలు. పెట్టుబడులు రాబట్టడానికి తెలంగాణ రాష్ట్రంలో కంపెనీలు రావాలన్నా, ఇన్వెస్ట్మెంట్స్ రావాలన్నా వాళ్ళని ఆకర్షించే విధంగా, అట్రాక్ట్ చేసే విధంగా మనకి సాంకేతికపరమైన వ్యాపార వాతావరణం ఉండాలి. తెలంగాణలో అత్యధికంగా టెక్నాలజీ ఉంది. మనం వెళ్ళి అక్కడ వ్యాపారం చేస్తే, మనం వెళ్ళి అక్కడ పెట్టుబడి పెడితే తెలంగాణ విపరీతంగా డెవలప్ అవుతుంది, మనకు వ్యాపారము అభివృద్ధి చెందుతుంది, అధిక ఆదాయాలు వస్తాయి అని చెప్పి పెట్టుబడులు వస్తాయి. వాషింగ్టన్లో ఎక్కువ పెట్టుబడులు పెడతారు, న్యూయార్క్లో ఎక్కువ పెట్టుబడులు పెడతారు. అదే తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలంటే ఆలోచిస్తారు. ఎందుకు అంటే అమెరికా యొక్క వాషింగ్టన్, న్యూయార్క్లో అధిక సాంకేతిక పరిజ్ఞానము, అధిక ఇన్నోవేషన్స్ ఉంటాయి. అక్కడ టెక్నాలజీ ఎక్కువ, మన దగ్గర టెక్నాలజీ తక్కువ. కాబట్టి అక్కడికే ఎక్కువ మంది వెళ్తారు. ఎందుకు? అక్కడ ఎక్కువ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. భారతదేశంలో ఎక్కువగా తెలివి ఉన్న వాళ్ళు, ఎక్కువగా సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళందరూ అక్కడికే పోతారు. ఎందుకు పోతారు? ఎక్కువ ఇన్కమ్ వస్తుందని చెప్పి పోతారు. కంపెనీల సీఈఓలు అందరూ కూడా మ్యాక్సిమం భారతదేశ వ్యక్తులే ఉంటారు. అదే భారతదేశ వ్యక్తులు భారతదేశ ఐటీ కంపెనీలకు సీఈఓలుగా ఎందుకు ఉంటలేరు? అక్కడ ఎక్కువ ఇన్కమ్ జనరేట్ అవుతుంది, అక్కడ టెక్నాలజీ ఎక్కువ. కాబట్టి మన దగ్గర టెక్నాలజీ తక్కువ, మన టెక్నాలజీని కూడా డెవలప్ చేయాలి. అదేవిధంగా టెక్నాలజీని ప్రభుత్వ సేవల్లోకి ఎక్కువగా వచ్చేలా చర్యలు చేపడతామని చెప్పి కూడా ఇందులో పేర్కొనడం జరిగింది. నెక్స్ట్, అదేవిధంగా మనకి ఎక్సలెన్స్ ఇన్ గవర్నెన్స్ అండ్ గ్యారంటీంగ్ డెలివరీలో భాగంగా మనకి నెక్స్ట్ అంశం ఏముంది అంటే డిజిటల్ గవర్నమెంట్. ఏంటిదండి? డిజిటల్ గవర్నమెంటు. మరి డిజిటల్ గవర్నమెంట్లో ఏమేమి చేయాలి ప్రత్యేకంగా అనే చర్యల గురించి ఏమని చెప్పారు అంటే, ప్రతి సేవను కూడా, ప్రభుత్వం అందించే ప్రతి సేవను కూడా డిజిటల్ రూపంలోకి మార్చాలి అని చెప్పి అనుకున్నారు. పౌరులు ఇప్పుడు ఎవరైనా ఉన్నారు, ఇప్పుడు నేనున్నా, మీరు ఉన్నారు. ప్రభుత్వ సేవల కోసం మనం రెగ్యులర్గా ఎక్కడికి వెళ్తాము? ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తాము. ఒక ఎలక్ట్రికల్ వెహికల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్తాము? ఆర్టీఓ ఆఫీస్కి వెళ్తాము. అదేవిధంగా ఒక ల్యాండ్ రిజిస్ట్రేషన్ కోసము తహసీల్దార్ ఆఫీస్కి వెళ్తాము. అదేవిధంగా ఇంకేమైనా ప్రభుత్వ రకమైన సేవలు కావాలి అంటే ప్రభుత్వ ఆఫీస్కి తప్పనిసరిగా పోవాల్సిందే. అక్కడికి వెళ్ళి మాన్యువల్గా అప్లికేషన్ పెడతాము. మన యొక్క సేవల కోసము ప్రభుత్వ అధికారితో మనం మాట్లాడి మనం కనపడి వస్తాము. ఇలా కాకుండా ప్రభుత్వ సేవలను ఇంటి దగ్గరనే ఉండి డిజిటల్ రూపంలోనే అప్లికేషన్ ఇచ్చి నీ పర్మిషన్ కూడా డిజిటల్ రూపంలోనే వచ్చేలా చర్యలు చేపడితే దాన్ని డిజిటల్ గవర్నమెంట్ అంటారు. అలా పౌరులు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళే ప్రక్రియను తగ్గిస్తూ పౌరుల యొక్క సేవలన్నింటినీ కూడా డిజిటల్ రూపంలోకి వచ్చేలా చర్యలు చేపట్టాలి. నెక్స్ట్, ప్రభుత్వము ప్రజల మధ్య ఫిజికల్ ఇంటరాక్షన్ తగ్గించాలి. అంతేనా కాదా? ప్రభుత్వ అధికారుల దగ్గరికి రెగ్యులర్గా వెళ్ళేదాని బదులు నీకు డిజిటల్ రూపంలోనే పర్మిషన్స్ ఇస్తే నువ్వు తహసీల్దార్ ఆఫీస్కి వెళ్తావా? వెళ్ళవు. నువ్వు ఆర్టీఓ ఆఫీస్కి వెళ్తావా? వెళ్ళవు. నువ్వు ఆర్డీఓ ఆఫీస్కి వెళ్తావా? వెళ్ళవు. నువ్వు కలెక్టర్ ఆఫీస్కి వెళ్తావా? వెళ్ళవు. అంటే ప్రభుత్వానికి ప్రజల మధ్య ఇంటరాక్షన్ తగ్గిందా లేదా? తగ్గింది. ఇంటి దగ్గరనే ఉండి పర్మిషన్స్ వచ్చినవి నీకు అంటే నువ్వు ఆఫీస్కి వెళ్ళవు. అలాంటప్పుడు ప్రభుత్వ అధికారులకు ప్రజలకు మధ్య ఇంటరాక్షన్ కూడా తగ్గుతుంది. దానివలన ప్రజల టైం సేవ్ అవుతుంది, పనిలో నిమగ్నం అవుతారు. అదేవిధంగా నెక్స్ట్, ప్రజలకు ఏమవసరం అండి? ఎక్కువగా రెవెన్యూకు సంబంధించిన అంశాలు, హౌస్కి సంబంధించిన అంశాలలో, అదేవిధంగా సర్టిఫికేట్స్కి సంబంధించిన అంశాలలో, ట్యాక్స్ చెల్లింపుల దగ్గర, లైసెన్సుల దగ్గర అన్నీ కూడా మనకి ఇప్పుడు మాన్యువల్గా ఉన్నాయి. వాటిని మనం ఆన్లైన్లోకి మారిస్తే నీకు ఇన్కమ్ క్యాష్ సర్టిఫికేట్ కావాలంటే నువ్వు తహసీల్దార్ ఆఫీస్కి పోతున్నావు, ఇంట్లోనే అప్లై చేయి, ఇంట్లోనే ప్రొసీజర్ చేయి, నీకు ఇంట్లోకే పర్మిషన్ వస్తుంది. అనగా నీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అప్రూవల్ అవుతుంది, ఇన్కమ్ సర్టిఫికేట్ అప్రూవల్ అవుతుంది. జస్ట్ ప్రింట్ తీసుకుంటే అయిపోతుంది. అంటే నువ్వు ఆఫీస్కి పోకుండా అవసరం లేదు. ఇలా నీకు ఆన్లైన్లోనే అన్ని సేవలు అందించేలా చర్యలు చేపట్టే ప్రక్రియకు తీసుకొస్తామని తెలియజేశారు. అనగా పేపర్లెస్ మనుషుల మీద ఆధారపడని పాలన. మీ సేవకు పోవాలి, ఒక వ్యక్తిని అడగాలి, అతని మీద ఆధారపడాలి, అతను ఎంటర్ చేయాలి, ఎంఆర్ఓ ఆఫీస్కి పోవాలి, అనగా పేపర్ల ద్వారా జరిగే వ్యవస్థ. అలా కాకుండా డిజిటల్ రూపంలో నీ ఇంట్లోనే ఫోన్ ద్వారా ఒక ట్యాబ్ ద్వారా చేస్తే అది పేపర్లెస్. మనుషుల మీద ఆధారపడుతున్నావా? లేదు. ఇలా పేపర్లెస్ మనుషుల మీద ఆధారపడని పాలన తీసుకొస్తాము అని పేర్కొన్నారు. అన్ని శాఖల సేవలకు నిర్దిష్ట సమయ హామీ. అంటే ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీ, జిహెచ్ఎంసీ పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషను, రెవెన్యూ, పోలీస్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లు అన్నింటిలో కూడా టెక్నాలజీని డెవలప్ చేస్తామని ప్రత్యేకంగా పేర్కొన్నారు. నెక్స్ట్, అదేవిధంగా ఇందులో టీ ఫైబర్. నెక్స్ట్ ఏంటండి? టీ ఫైబర్. మనం మాట్లాడుకునేది 4th స్ట్రాటజీ, ఎక్సలెన్స్ ఇన్ గవర్నెన్స్ గ్యారంటీ డెలివరీ గురించి మాట్లాడుతున్నాం. ఇందులో మనకేంది? టీ ఫైబర్ ఉంది. ఇంకొక అంశము
టీ ఫైబర్ ద్వారా అనంటే టీ ఫైబర్లో ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రజలకు తెలంగాణ రాష్ట్రంలో 3,50,00,000 మంది ఉన్నారు 2011 జనాభా లెక్కల ప్రకారం. ఓకేనా, రైట్. తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రజలకు అధిక స్పీడ్ ఇంటర్నెట్ అందించడమే టీ ఫైబర్ యొక్క ప్రధాన ఉద్దేశము. మనకి తెలంగాణ రాష్ట్రం 2014 ఏర్పడ్డ తర్వాత మిషన్ భగీరథ కార్యక్రమం ప్రారంభించారు. ఆ మిషన్ భగీరథ కోసము ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి కూడా ఒక నీటి కనెక్షన్ ఇవ్వడం కోసము గ్రామీణ ప్రాంతాల్లో గుంతలు తవ్వడం జరిగింది. అనగా చిన్న చిన్న గుంతలు తీసి అందులో మిషన్ భగీరథ పైప్ లైన్స్ వేశారా లేదా, వేశారు. ఆ మిషన్ భగీరథ పైప్ లైన్తో పాటు ఒక ఆప్టికల్ ఫైబర్ కేబుల్ని కూడా అటాచ్ చేశారు అప్పుడే. ఆ ఆప్టికల్ ఫైబర్ కేబుల్కి కొన్ని రకాల వైఫై సెంటర్స్ని గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే కొన్ని రకాల రూటర్లను అనుసంధానం చేసి ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరికీ కూడా వైఫై సేవలను అందిస్తే వాళ్ళందరూ కూడా డిజిటలైజేషన్కి అలవాటు పడతారు. అలా ఇక్కడ ఏమంటున్నారు, అండర్ వాటర్ సీ కేబుల్ ద్వారా ప్రపంచ స్థాయి నెట్వర్క్ కనెక్ట్ చేస్తారు. మనకి ఇప్పుడు అండర్ వాటర్ సీ అంటే సముద్ర గర్భం ద్వారా కూడా మనకి ఇంటర్నెట్ కనెక్షన్స్ ఇచ్చే కేబుల్స్ ఉన్నాయి. అలా మన తెలంగాణ ప్రాంతంలో కూడా మిషన్ భగీరథ ద్వారా మనకు కనెక్షన్స్ ఇచ్చారు. తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా ఇంటర్నెట్ సేవలు ప్రతి గ్రామీణ ప్రాంతానికి ప్రతి ఇంటికి కూడా చేరేలా చర్యలు చేపట్టడం కోసమే టీ ఫైబర్ ప్రాజెక్ట్ను మనం తీసుకొచ్చాము. దాన్ని ఈసారి అమలు చేస్తాము ఖచ్చితంగా. ప్రతి గ్రామం వరకు వైఫై జోన్లు ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా డ్రోను, సాటిలైట్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి ఆధునిక టెక్ కోసం బలోపేతమైన ఇంటర్నెట్ను కూడా గ్రామీణ ప్రాంతాల్లోకి తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా డిజిటల్ రూపంలోకి మేము మారుస్తాము. పౌరుల పాలన, పౌరుల యొక్క సేవలు, పౌరుల యొక్క అన్ని రకాల కార్యక్రమాలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తాము. టెక్నాలజీని ఉపయోగించి గ్రామాలు కూడా టౌన్ల లాగా సిటీల లాగా అభివృద్ధి పథంలోకి వచ్చేలా చర్యలు చేపడతాము. నెక్స్ట్ అదేవిధంగా డ్రోన్ ఆధారిత అన్నము. ఈ డ్రోన్ ఆధారిత ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అగ్రికల్చర్ సెక్టార్లో పిచికారి పురుగు మందులు, ఎరువులు పంపిణీ చేసేలా చర్యలు చేపట్టడము. గ్రామీణ ప్రాంతంలోని వ్యవసాయ రంగంలో పంటల్లో కలుపు మొక్కల్ని గుర్తించడం కోసం కూడా డ్రోన్ సిస్టాలను తీసుకురావడం జరిగింది తెలంగాణ ప్రాంతంలో. ఈ ప్రత్యేక ప్రక్రియ తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో ఉంది, చూడండి. నెక్స్ట్, తెలంగాణను టెక్నాలజీలో ముందంజలో ఉన్న రాష్ట్రంగా నిలపడమే ప్రధాన లక్ష్యంగా మనకి ఈ స్ట్రాటజీలో ఎక్సలెన్స్ ఇన్ గవర్నెన్స్ గ్యారంటీంగ్ డెలివరీలో టీ ఫైబర్ని మనకి చేర్చడం జరిగింది. నెక్స్ట్, స్పీడ్ గవర్నెన్స్ మోడల్. ఇందులో ఏమున్నాయండి, స్మార్ట్ గవర్నెన్స్, డేటా ఆధారిత నిర్ణయాలు, ప్రొయాక్టివ్ డెలివరీ, ప్రజలు అడిగే ముందే సేవల్ని అందించడము. అదేవిధంగా నెక్స్ట్, ఎఫిషియెంట్ ప్రాసెస్, వేగవంతమైన పరిపాలన అందించడము. ఎఫెక్టివ్ డెలివరీ, ప్రతి సేవకు తప్పనిసరిగా ఫలితం ఉన్న నిర్ణయం అందించడము. దీని వలన తెలంగాణ రాష్ట్రానికి పెద్ద మొత్తంలో పెట్టుబడులు వస్తాయి. ఆ పెట్టుబడులకు క్లియరెన్స్ కూడా సింపుల్గా ఇస్తారు. ఇండస్ట్రియల్ క్లియరెన్స్ ఉంటాయి. వ్యాపారం చేసుకునే వారికి కూడా ఆన్లైన్లోనే సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ ప్రకారము వ్యాపార అనుమతులు వస్తాయి. ఒకప్పుడు తెలంగాణలో పరిశ్రమ పెట్టాలి అంటే 36 రకాల అనుమతులు తీసుకోవాలి, 36 రకాల ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు అలా లేకుండా ఒక వ్యక్తికి పరిశ్రమ కావాలి అంటే ఆన్లైన్లోనే అప్లికేషన్ పెట్టుకోవాలి. ఆ పరిశ్రమకు సంబంధించిన డాక్యుమెంట్స్లోని ఆన్లైన్లోని సెల్ఫ్ సర్టిఫికేషన్, స్వయం ధృవీకరణ అతనే అందులోనే అప్లోడ్ చేస్తే అతనికి అన్ని రకాల పర్మిషన్స్ వస్తాయి. ఆ పర్మిషన్స్ అనేది తను అందించిన డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉంటే తనకి 30 రోజుల్లోగానే పర్మిషన్స్ ఇస్తారు. పెద్ద ప్రాజెక్టులు అయితే, భారీ మెగా ప్రాజెక్టులు అయితే వాటికి 15 డేస్లోనే పర్మిషన్స్ ఇస్తారు. అంటే ఇవంతా కూడా డిజిటల్ రూపంలోనే. దీన్ని కాస్త ఇంకా కొంచెం మెరుగుపరుస్తాము. దీన్ని కాస్త ఇంకొంచెం కొద్ది రోజుల్లోనే పర్మిషన్లు వచ్చేలా చర్యలు చేపడతాము. ఇలా వేగంగా ఉపయోగపడడానికి టెక్నాలజీని కూడా మేము ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామీణ ప్రాంతానికి డెవలప్ చేస్తాము అని చెప్పి మనకి ఇక్కడ ఎక్సలెన్స్ ఇన్ గవర్నెన్స్ గ్యారంటీంగ్ డెలివరీని తీసుకురావడం జరిగింది. 5th, 6th, 7th, 8th, 9th, 10th సంబంధించిన స్ట్రాటజీల పైన నెక్స్ట్ క్లాస్లో మనం క్లియర్గా మాట్లాడుకుంటాం. వీటితోటే మనకి తెలంగాణ రైజింగ్ 2047 అయిపోయిందంటే కాదు, మళ్ళీ 1 by 1 దానిలో ఉన్న అంశాలన్నీ క్లియర్గా మాట్లాడుకోవాలి. ఎకానమీ పైన శ్రద్ధ వహించే వాళ్ళైతే కంపల్సరీ వీటిని చదవాల్సిందే. జనరల్గా వచ్చే కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయితేనేమో ఈ 10 అంశాలు 10 స్ట్రాటజీల పైన ఫోకస్
ఫోకస్ చేస్తే సరిపోతుంది. గ్రూప్ 2 ఎకానమీ, గ్రూప్ 3 ఎకానమీ కోసం అయితేనేమో వీటిలో ఇంకా డెప్త్గా చదువుకోవాలి. 1 by 1 చాప్టర్లు ఉన్నాయి. మనం ఈ 10 స్ట్రాటజీలు అయిపోయిన తర్వాత ఒక్కొక్క చాప్టర్ గురించి క్లియర్గా మాట్లాడుకుందాము. థ్యాంక్ యూ.